చావు దగ్గరకు వచ్చిందిరా. వదిలేయ్, దీప్తిని వదిలేయ్, లేదంటే నీ అన్నగాడు ప్రాణాలు వదిలేస్తాడు. అవును, చావు బాగా దగ్గరకు వచ్చింది. నన్ను మొగ నన్ను గుర్తు చేసిందిరా. ఆ మోసపడి తెచ్చుకుంది నువ్వే అనుకో. ఫస్ట్ టైం నీదే, తర్వాత నేను. ఎందుకంటే మన వ్యాపారంలో పార్ట్నర్స్ లాగా నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను. డన్నా? ద్రౌపదిని అర్జునుడు గెలుచుకొచ్చిన ధర్మరాజుతో కలిసి పంచుకున్నాడు. ఎన్ని నాటకాలేసినా భారతంలో బేసిక్స్ మర్చిపోయాను. అవునరా, వాలి సుగ్రీవులు సేమ్ టు సేమ్. చచ్చవ నా కొడక, వాలి సుగ్రీవులు ఒకే భార్యతో ఉన్నారని నాకే పురాణాలు నేర్పిస్తాడా? సుగ్రీవుడు వాలిని చంపించాడని తెలీదా వీడికి? ఆ మాత్రం జ్ఞానం ఉంటే బతికుండేవాడివి కదన్నా. ఈ తమ్ముడిని అనాథరి చేసి పోతావా అన్నా? నీ చేతుల్లో నానపోయాడు, నా చేతుల్లో నువ్వు పోయావు. ఇక నేనెందుకు బతకాలన్నా? ఎందుకు బతకాలి? ఓహో, దీనికోసం బతకాలి. నేను కోరుకున్న దాని మీద ఇంకెవడు ఆశపడ్డా చివరికి రక్తం పంచుకున్నవాడైనా సరే వాడి రక్తం కళ్ళ చూడాల్సిందే. ఇన్నాళ్ళు ఆడంగోళ్ళ ఆడపిల్లలు అడ్డం పెట్టుకుని బతికిపోయావురా. ఇంకోసారి నీకు అవకాశం ఇవ్వను. పిచ్చోడ్లా ఉన్నాడు పాప. ఎంతసేపని ఈత్తాడ్రా? ఇదంతా మన సామ్రాజ్యం. వంటింట్లో సింహాన్ని కోసుకు తిన్నా థ్రిల్ అనిపించదు, కానీ అడవిలో జింకని వేటాడి చంపినా రుచిగా ఉంటుంది. చంపే ముందు జరిగే వేట నాకిష్టం. మొదలెట్టండి. ఆల్రెడీ మొదలెట్టేశారన్నా. ప్రభాకర్ అన్న శవాన్ని ముందాడి పని గానిచి ఆనగ తాపీగా తగలడదాం. ఇక నాకున్నది ఒక్కడే శత్రు. కోరిక తీరాలంటే బలివ్వాలిగా. కూడా కట్టలేదు. నేను నీకేమవుతాను తెలీదు, కానీ నీకోసం ప్రాణాలను సైతం ఇచ్చాను.
నీ దారి నువ్వు వెళ్ళిపోలేదు, నా కోసం వచ్చా. నాకు అనిపించి దితి 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 ఎవరున్నారా డాక్టర్? ఒళ్ళంతా చల్లగా ఉంది. చాన్నాళ్ళ నుంచి అమ్మాయికి తిండి తిప్పలేనట్టున్నాయి. ఈ టాబ్లెట్లు వెతకండి రా అమ్మాయిని. ఆ. రేయ్, సరిగ్గా వెతకండి రా. ఆ పిల్లగాను దొరకకపోతే దివాకర్ అన్న మన మీదకి డైరెక్ట్ గా లారీ ఎక్కించేస్తాడు. వెతకండి. రేయ్, ఏంటి? ఏంట్రా వచ్చేస్తాడు? దివాకర్ వాళ్ళు వెతుకుతున్నది ఈ అమ్మాయినేనా? బాబు నీకు పుణ్యం ఉంటుంది. చూస్తే నన్ను అడ్డంగా నరికేస్తారు. దయచేసి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. ప్లీజ్ 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 వెళ్ళిపో. జాగ్రత్త. ఒక్క నిమిషం. ఈ సెలైన్తో అయినా అమ్మాయి ప్రాణాలు కాసేపు నిలబడతాయి. నువ్వు వెంటనే అమ్మాయిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళు. పట్టుకోండి! అయ్యో, ఇలా పడిపోయినట్టండి. ఏదో మాటలు పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా జాగ్రత్త జాగ్రత్త. అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ ప్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? సరే ముందు లేకపోతే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు కూర్చోండి.
మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? మళ్ళీ వారు ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు తాగే. సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్.